అధ్యక్షేణ వృతనాజయేమ మమ దేవావిహతే చిత్తం ప్రబుధా వినేశతో తృణాముపర్ణస్య యస్పతిర్దేవకం సవితారమభిమానిషాం తకం సూర్యం దేవమజమేకపాదం ప్రోష్ణపదా సోమరయంతి సర్వే కుడికాలు లోపల పెట్టి రావాలండి కుడికాలు లోపల వసష్ఠుదైతో అంటే ఈశ్వరుడి చుట్టూ కూడా ఒకసారి తిరిగి రండి ఒక్క ప్రదక్షిణ అయం ముహూర్తస్సు నోరీరిషో ఓం అనుహవం పరిహవం పరివ
Madonna and John family. Sumitra, Madonna. Sumita, Smita, Mishra, కుంభాభిషేక ద్విగుణీకృత సంపూర్ణ లోకమంతా సుభిక్షంగా ఉండాలి. అందరూ సంకల్పం చేసుకోండి. మనసులో కోరిక కూడా బ్రాహ్మణానాం వేద వేదాంగాని సమస్త విద్యా సమేత సంధ్య ఉపాసనాగ్నిహోత్రయాగ తత్క్రియా సిద్ధ్యర్థం తత్పురుణాలినాం స్వగతి దేవతా ప్రపదాత్పర్య సిద్ధ్యర్థం గావో వత్సరక్షణాంతర ప్రవిద క్షీర ప్రదానేన సమస్త జన సంతోషకరణార్థం నృత్య మండప జ్ఞానోపదేశ మండప గోకుల ప్రాకారాణం పరివైత క్షేత్రమార్గ సహిత శ్రీ అజరాని సమస్త దేవత ఆవాహన పూర్వకం సర్వతో భద్రమహాభవుడు పిలిచాడు. ఈశ్వరాంశతో వచ్చారు మహాభవుడు. ఆయన యొక్క రేవతి నక్షత్రం. దాంట్లో ఆ మంత్రంలో ఆరాధన చేస్తే గోవులు రక్షింపబడతాయి. అంటే అన్నము గోవులు ధర్మము రక్షింపబడి దేశమంతా ఆ నక్షత్రంలో పుట్టారు. రేవతి ఎవరికి వచ్చినా అంతే, చాలా గొప్ప నక్షత్రం. అలాంటి నక్షత్రంలో జన్మించిన మహానుభావులు ఆయన సంకల్పంతో రేవతి నక్షత్రం చివరి నక్షత్రం, ఆఖరి నక్షత్రం. అలాంటి నక్షత్రంలోనే పూర్ణాలు జరుగుతోంది. ఇదంతా కేవలం ఈ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అనుగ్రహం. లేకపోతే బీజేపీ గెలిచింది అందరికి అర్థమై ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుంది చెప్పింది. నేను అంత బాగా చెప్పలేదు. माता पिता मेरे पिताजी जो यहाँ कई साल काम किए थे, आप सब कई लोग उनसे परिचित हैं। तो उन्होंने जब संकल्प करके ये मंदिर का पुनर्निर्माण किया था, कर रहे हैं अभी, हमें ऑलरेडी यहाँ पे वाइब्रेशंस फील हो रहे हैं मंदिर में। अब सोचिए कल क्या होगा, तो संभल के रहिएगा। ఇప్పుడు మీరు చిన్న పని క్లాస్ పెట్టేసి మీ దగ్గర మీ సమీపంలో దాంట్లో చెప్పులు వేయండి, దాంట్లో మగవాడిని ఓమన్ రాయండి. వినాయకుడి మీద చల్లి మీ ఇద్దరు మీద చదువుకోండి. ఇద్దరు చెరో బైక్ కోసం కనీసం చూడండి ఇచ్చారు. దాంట్లో ప్లేట్లో ఎత్తుకోండి. అలా వినాయకుడి మీద చక్కగా గంధ అభిషేకం చేస్తున్నట్టే చల్లండి. గంధ పువ్వు అక్కడే పెట్టేసేయండి. దాన్ని పెట్టిన తర్వాత అక్షతలు క్షత్రియులను రాసేస్తారు. 4 గీతలు రాష్ట్రీయుడిని మారిపోతుంది. అలా ఎందుకు చెప్తారంటే పొదుపు కోసం చెప్తారు. కూడా చూపించిన తర్వాత ఆయన ఇచ్చేయండి. ఇస్తున్నారు ఆ రూపం ఇచ్చేయండి. దీపం ఆ వినాయకుడికి పై అది నవరూపంలో పెట్టుకోండి. అయితే ఆ నవరూపంలో పెడతాం. తాంబూలం పులి
నేను ఎక్కడికైనా అటు ఇటు వెళ్ళినప్పుడు నాకు మండప దేవత ఆవాహనం తీసుకొచ్చారు 2 ఏళ్ల క్రితం వచ్చాడు. అతను కూడా ఆయన సీతానగరం అండి. ఆ తెలంగాణ ఆంధ్ర బోధ కళ్యాణాలు చేశాం, 2000 శివ కళ్యాణాలు చేశాం. అమ్మవారికి పార్వతీదేవి విగ్రహాలకి చక్కగా కరెంటు పోసి కళ్యాణాలు రెడీ చేశారండి. 18 ఏళ్ళకి 19 ఏళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి 20 ఏళ్ళకి కొడుకు 21 ఏళ్ళకి కూతురు పుట్టేసి అన్నీ అయిపోయి అలా చేశారు. అది అమ్మవారి దయ అనుకోండి. అందువల్ల అలా 2000 కళ్యాణాలు గురువు గారు మా చేత చేయించారు అన్ని చోట్ల మొత్తం. ఎక్కడండి ఆసేతు హిమాచల్ పర్యంతం ఏంటి అమ్మవారు దిగినది, అది విరాకిలు అమ్మవారు ఇచ్చిన. సరే తర్వాత కుంభాభిషేక కర్మణి అని సర్వక్రియ పూజార్థం ఆ పిల్లలు 20 మంది పిల్లలు ఏం కావాల్సిన ఉచితంగా సేవ చేస్తూ ఉంటాడు. ఈ కార్యక్రమాలు ఆ గంట నా మీద చేశాడు. ప్రత్యర్థమై మనం ఏం చేస్తారంటే పుణ్యాహవచనం చేసి దానికి కొన్ని విశేషమైన మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో ఉపనయన సంస్కారంతో సమానమైన శుచి కలిగిన మండపాలను చేసుకుంటూ ఉంటారు. మాతో పాటు మీరు ఎవరో ఒకళ్ళు వస్తే అక్కడ ఏమేమి పనులు చేయాలి, ఈ ఆకులు పెట్టడం మీరు ఇస్తే మీరు అందరికీ చెప్పలేదు సార్. కనీసం కూర్చోండి. ఆ పని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయింది. ముందు ఆశీర్వచనం ఇంకా 5 నిమిషాలు కూర్చోండి. ఓం పాయసం తెగించారు. చెప్పండి. మహ్యం మహ్యం జగత్కుటుంబాయ అని తెలుసుకుందాం. క్షీరాలు పంచామృతాలన్నీ వచ్చేసాయి. చెరుకు రసం నడుస్తున్నారు చూడండి. సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధకే శరణ్యే పైన పార్వతీ పరమేశ్వరుడు అంటారు. అలపవస నమస్కారం చేసుకుంటారు. చెప్పండి. గౌరీ శంకర కలశారాధన విషయ సూర్య నమస్కారం చేసుకోండి. ఒకసారి వచ్చి ఆచరణ చేయండి. పరమేశ్వర ప్రీత్యర్థం నది కూడా సీఎం అంతా కూడా కాబట్టి గంగా నామస్మరణ చేత సమస్త ఆవాహన షోడశ ఉపచార కూడా
శృంగాగ్రే చరస్తాస్తాం సర్వజ్ఞాన శృంగమధ్యే పురుషసూక్తం శిరసే స్వాహ చేయకోండి. చేతులు వెనక్కి పెట్టుకోవాలి మామూలుగా. మన పూజలో యోగా కూడా ఉంటుంది. పూజ యోగా కలిసి
శాస్త్రి గారు ఒకసారి ఇద్దరికి ఐదులో చెప్తాను. ఇది ఇలాంటి అగ్ని ఈ आप कभी भी हवन पे जाएंगे तो अधिकतर जगहों पे हवन में जो अग्नि के सबसे पहले अग्नि वहाँ पे उनका आह्वान करते हैं तो या तो वो आपके कपूर आरती से निकाल कर उसमें डाल देते हैं या फिर माचिस से लगा देते हैं या कभी कभी सूर्य के किरणों को मैग्नीफाइंग ग्लास से भी कई बार करते हैं। पर इन सबसे ये सभी पवित्र हैं ये सारे तरीके, पर इनमें सबसे श्रेष्ठ तरीका जो है वो है जब ये एक दो ये अलग अलग पेड़, पीपल का पेड़ और दूसरा बैंगन से बने हुए दो अलग अलग ये दो लकड़ी देख रहे हैं आप मिलाएंगे और रगड़ेंगे तो उससे अग्नि निकलना चाहिए, ये सबसे श्रेष्ठ है। पर ये आजकल होता नहीं है कहीं पे आसानी से, और आचार्य जी कह रहे हैं कि 2 साल पहले उनको ये कहीं से उपलब्ध हुआ है और उन्होंने कई बार इस बार आप सब भक्तगण आए हुए हैं यहाँ पे आपके भक्ति के जोर से शायद इस बार ये सफल हो जाएगा। तो आग जो है वो कई बार लगता है यहाँ That's my
మొదటి రౌండ్ అయిన తర్వాత రాగి పళ్ళేలోనే ఉంది